ఈరోజు మనం ఉన్నాము అమరావతిలోని సెక్రటేరియట్ దగ్గర. ఎన్ని ఎకరాలు మీకు పూలింగ్లో ఇచ్చారు? స్వచ్ఛందంగా ఇచ్చారా లేదంటే ఎలా ఇచ్చారు? నాకు 6.5 ఉంది. 6.5 స్వచ్ఛందంగానే ఇచ్చారు. ప్రభుత్వం వచ్చేసి 2 సంవత్సరాల పైన అవుతుంది. మార్పు ఎలా ఉంది? చంద్రబాబు ఎక్కిన నెల నుంచే పనులు బాగా వేగంగా జరుగుతున్నాయి. 3 పంటలు పండే పొలము చాలా ఆదాయంగా ఉండేది. మేము ఇప్పుడు ఆదాయాన్ని కోల్పోయాం. 3 లక్షల కౌలు వస్తుంది నాకు. అది ఎలా సరిపోద్ది అంటారు? నేను 10 ఎకరాలు చేసేవాడిని. 1 లక్ష రూపాయల ఆదాయం నేను ఏ చూడాలి. 5 పైసలు పెట్టుబడి పెట్టకుండా 5 లక్షలు వస్తున్నాయి. గవర్నమెంట్ మారుకున్నట్టు ఈ పాటికి భూతల స్వర్గం ఏదా హైదరాబాద్ కాదు, దాన్ని మించి ఉండేది. రేపు పరిస్థితులు మారి గవర్నమెంట్ మారితే ఏంటి పరిస్థితి? అడివి అన్నారు, శ్మశానం అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు, అట్లే చేస్తారు. వాళ్ళు ఏం డెవలప్ చేయరు. ఆయన చదువుతున్నాడు. ఇప్పుడు కూడా నేను వచ్చి రాజధాని చంపేస్తాను. 20 లక్షల పొలాన్ని 5-6 కోట్ల వాల్యూకి ఇక్కడ రాజధాని రావటం వల్లే జరిగింది కదా. అలాంటి రాజధాని తీసుకొచ్చి ఇంత వాల్యూ చేసిన దాన్ని ఎందుకు ప్రభుత్వాన్ని ఈ ఏరియా వాళ్ళే ఓటేసి గెలిపించుకోలేదు? ఇక్కడ కనీసం లోకల్ ఎమ్మెల్యేని కూడా టీడీపీ వాళ్ళని ఎందుకు గెలిపించుకోలేదు? ఆ రోజు రాజశేఖర చేసినట్టు చేస్తాడు వాళ్ళ అబ్బాయి అని ఆశపడి ఓట్లు వేశారు. మరి తర్వాత వచ్చి చేశాడుగా 11 పడింది. ఈ శాఖ రాష్ట్రం మొత్తం తగిలింది. ఇప్పుడు చంద్రబాబుకు కూడా అదే శాఖ తగలబోతుంది అంటున్నారు జనాలు. వైసీపీ ప్రచారం అది. ఈసారి కూడా చంద్రబాబుని గెలిపించుకుంటేనే మనకి మనుగడ ఉంటది. లేకపోతే ఇంతకుముందు 3 రాజధానులు అన్నాడు, ఒక్క దాంట్లో కట్టాడా? ఏమండి మామూలుగా వెళ్తే ఏ బస్సు ఎక్కాలంటే సమాధానం లేదు. మళ్ళీ ఇది కాదు విజయవాడ అన్నాడు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు రైతులంతా కూడా రోడ్లెక్కి ధర్నాలు చేశారు. మీరు కూడా ధర్నాల్లో వెళ్ళారా? మీరంతా పేట చుట్టూ డబ్బులు కొని చేస్తాండి. ఒక అతను పక్కన లాగి కారులో కింద వేస్తుంటే 15 మందిని పెట్టారు. వారం ఉన్నాం జైల్లో. మా పక్కన వచ్చిన వాళ్ళని, రోడ్ షీటర్లని, ఈ పోక్సో వాళ్ళని కొడుతున్నారు, తిడుతున్నారు. గాంధీ తాత వాళ్ళ మనవడు చెప్పుకున్నాడో లేదు, స్వతంత్ర దాటానికి నేను జైలుకి వెళ్ళాలని. కానీ నేను చెప్తా, అమరావతిలో రాజధాని తీసుకుంటే నేను జైలుకి వెళ్ళాలని గర్వంగా చెప్పుకుంటా. ఈరోజు మనం ఉన్నాము అమరావతిలోని సెక్రటేరియట్ దగ్గర. అంటే కొత్త సచివాలయము, జడ్జి బంగ్లాస్, ఇవన్నీ సముదాయం ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో మనం ఉన్నాము. ఇక్కడ పక్కనే జడ్జి బంగ్లాస్కి అతి సమీపంలో కొత్తగా ఒక పెట్రోల్ బంక్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఈ పెట్రోల్ బంక్కి సంబంధించి ఒక రైతు ఈ పొలాన్ని లీజ్కి ఇవ్వడం జరిగింది. అసలు ఆయన ఎన్నాళ్ళు లీజ్కి ఇచ్చారు, ఆయన కండిషన్స్ ఏంటి, ఎలా ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి ఆ రైతు మాటలోనే తెలుసుకుందాం. సార్, మీ పేరు, మీ ఊరు చెప్పండి ఫస్ట్. నా పేరు బొర్రా రామకృష్ణ, వెలగపూడి మాది. నేను వాళ్ళు వచ్చి చూసుకొని అడిగారు నన్ను, లీజుకి ఇస్తావా అని. సరే ఇస్తానన్నాను. 11 సంవత్సరాలు అగ్రిమెంటు. ఇప్పుడు నెలకు వచ్చి 20,000 ప్లస్ సంవత్సరం 10%, అంటే 2,000 పెరుగుతాయి వెళ్తుంది. 11 సంవత్సరాలు లీజుకి ఇచ్చాను. మీరు మొత్తం ఈ అమరావతిలో ఎన్ని ఎకరాల పొలం ఉంది? మీకు ఎన్ని ఎకరాలు మీకు పూలింగ్లో ఇచ్చారు? స్వచ్ఛందంగా ఇచ్చారా లేదంటే ఎలా ఇచ్చారు? నాకు 6.5 ఉంది. 6.5 స్వచ్ఛందంగానే ఇచ్చాను. మూడు ఏరియాలో ఉంది. శాఖమూరు, ఎలగపూడి, కొండరాజుపాలెం 3 ఏరియాలో ఉంది. 3 ఏరియాలో నేను స్వచ్ఛందంగానే ఇచ్చాను. ఇప్పుడు మీరు ఇచ్చిన పొలం వచ్చేసి ఏది? మీరు మెట్ట ప్రాంతమా లేదంటే జరీబ్ పొలమా? ఏ పొలం? జరీబ్ ఒక 3 బాతిక, మెట్ట 3 బాతిక. ఇది వచ్చేప్పటికి జరీబ్ కమర్షియల్, కొండరాజుపాలెం. కమర్షియల్ కింద ఎంత ఇచ్చారు ఫ్లాట్స్? కమర్షియల్ కింద వచ్చేప్పటికి జరీబ్లో 450 ఉంది గజాలు. అదే మెట్టకైతే 250 గజాలు. ఇప్పుడు అందరూ చాలా మంది దగ్గర మేము వాయిస్లు తీసుకున్నాం సార్. రైతులందరూ మాకు చెప్తుంది ఏంటి అంటే, ఈ 3 సంవత్సరాలు మాకు కౌలు ఇస్తారు, బాగానే ఉంటుంది. మేము ఈ ప్లాట్లు, మాకు ఇచ్చిన కమర్షియల్ ప్లాట్లు అపార్ట్మెంట్ కట్టుకుందామన్నా లేదంటే ఇంకోటి కట్టుకుందామన్నా కానీ బ్యాంకర్స్ మాకు లోన్లు ఇవ్వట్లేదు. లేదంటే మాకు వేరే సెట్ బ్యాక్స్ పెంచాలని, ఇలా మాకు 1 ఎకరా పొలంలో 80 అపార్ట్మెంట్స్ వస్తే మాకు ఇచ్చిన దాంట్లో వాళ్ళు కనీసం 40 కూడా రావట్లేదు. బిల్డర్స్ కూడా ఎవరు ముందుకు రావట్లేదు అనే వాదన విన్నాం మేము. మీకు ఎలా ఉంది? మీకు ఇచ్చిన ఫ్లాట్ ఎలా ఉంది? అసలు మీకు ఎక్కడ ఇచ్చారు? మీరేమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మేము ఎక్కడైతే రెవెన్యూలో ఇచ్చామో అక్కడే ఇచ్చారు. మాకు ఆ రోజు సెట్ బ్యాక్స్లు చెప్పారు. ఎకరానికి వచ్చి నివాస స్థలంలో 1000 గజాలు, అదే మెట్ట వర్షాధారం పండేదానికి 250 కమర్షియల్. మాకేమైతే ఇబ్బందులు ఏం లేవు. మాకు బాగానే ఉంది, అంత సౌకర్యంగానే ఉంది. ఈ 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తారని మేము ఆశపడుతున్నాం. ఇది మాకు ఇచ్చిన ప్లాట్లు, రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాటర్ కానీ, కరెంట్ కానీ మొత్తం ఏదైనా ఈ 2 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుందని మేము ఆశపడుతున్నాం. చేస్తున్నారు, దాన్ని తగ్గట్టుగా వర్క్ కూడా జరుగుతున్నాయి.
మీ ఫ్లాట్లు మీరు చూసుకున్నారు ఇంతవాటికి? చాలా మంది మాకు అసలు ఫ్లాట్లు ఇవ్వలేదు, మాకు ఫ్లాట్లు చూపించలేదు, రోడ్లు వేయలేదు, అసలు ఎక్కడ ఉన్నాయో కూడా మాకు తెలియదు అంటారు. మీ ఫ్లాట్లు మీకు చూపించారా? ఓరక పేపర్లేనా నిజంగా ఉన్నాయా? ఇప్పుడు ఇది చూపించకపోతే ఎట్టా కడతామండి? ఇవాళ ఎట్టిచ్చాం లీజుకి? ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే జగన్ వచ్చిన టైంలో దీన్ని ఏం చేయలేదు కాబట్టి ఆ టైంలో చెట్లు చేమలు ఆగమై బాగా ఆగమైంది. చంద్రబాబు గారు రాగానే మళ్ళా ఈ చెట్లు చేమ బీకిచ్చినప్పుడు ఆ రాళ్ళన్నీ పోయినాయి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అన్ని రోడ్లు పోసి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అప్పచెప్పి ఆ తర్వాత ప్లాట్లు అప్పచెబుతా ఉంటున్నారు. అంటే చాలా మంది అనేది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అయిపోయిన దాకా ఉండాలంటే చాలా లేట్ అయింది. అదే ముందే కనుక మాకు ఫ్లాట్లు ఇచ్చేసి అక్కడ ఎర్రమట్టి ఏదో ఒక మట్టి రోడ్డు వేసేసి మాకు ఫ్లాట్ ఇచ్చేస్తే మా ఫ్లాట్ ఇక్కడ ఉందని మేము చూసుకుంటాము, కనీసం మాకు ఆ సదుపాయం కూడా కల్పించలేదు అంటే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే మీరు అన్నది కరెక్టే, అందరు రైతులు కూడా అదే ఆశపడ్డారు. కానీ అక్కడ అట్లా జరగదు. ముందుగా ప్లాట్ ఇస్తే మేము ఆ ప్లాట్లో ఇప్పుడు ఆ రోడ్డుకి తీసే మట్టి దీంట్లో పోయాలి. వాస్తవంగా వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారు దాన్ని? అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే మా ప్లాట్లు అట్లా ఉంచేసి రోడ్లు వేసి ఆ మట్టి మా సైట్లో వేసి తర్వాత రోడ్డు అప్పు చెప్పి మా సైట్లో మేము సరి చేసుకోవాలి. అదే మాకు ఇచ్చారు ఇట్లా కడతాం, ఆయన ఎక్కడ పోతాడు ఆ మట్టి అంతా తెచ్చి? దానికోసం గవర్నమెంట్ లేట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వం వచ్చేసి 2 సంవత్సరాల పైన అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో పనులు అనేది శరవేగంగా జరుగుతున్నాయి అమరావతిలో. మార్పు ఎలా ఉంది? బాగా ఉంది మార్పు అనేది. ఇక్కడ దగ్గరలో చంద్రబాబు గారు ఇల్లు సైట్ కొనుక్కున్నారు, నారాయణ గారు కొనుక్కున్నారు, వెనకమాల విట్ కాలేజీ ఉంది, ఎస్ఆర్ఎం ఉంది, ఎన్ఐడి ఉంది. అసలు డెవలప్మెంట్ అనేది మటుకు ఏం ఆగలేదండి. చంద్రబాబు ఎక్కిన నెల నుంచే పనులు బాగా వేగంగా జరుగుతున్నాయి. మీకు కనపడుతుంది ఎక్కడికక్కడ మిషనరీ కూడా మొత్తం పనులు మట్టి సాగుతున్నాయి. కొంచెం నిదానంగా, కాకపోతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ ఎండలప్పుడు కాంట్రాక్టర్లు వర్కర్స్ వెళ్ళిపోయారు. మళ్ళీ చల్లబడ్డాక వచ్చారు. వర్క్ మట్టి బాగా స్పీడ్గానే జరుగుతుంది. రైతులందరూ అనుకుంటుంది ఏంటంటే మాది 3 పంటలు పండే పొలము, మాకు జరీ పొలంలో చాలా ఆదాయంగా ఉండేది, మేము ఇప్పుడు ఆదాయాన్ని కోల్పోయాం, నా పిల్లలు చదువుకోవాలి అన్నా కూడా వీళ్ళు ఇచ్చే కౌలుతోటి నాకు సరిపోవట్లేదు, అది 3 లక్షల కౌలు వస్తుంది నాకు, అది ఎలా సరిపోద్ది అంటారు. మీరేమంటారు? అది 2015 దాకా బాగుందండి వ్యవసాయం. 15 దాకా కూడా కాదు, 10 దాకా బాగుంది. 15 నుంచి ఇబ్బందులే. కూలీ వాళ్ళతో కానీ, పంట పండితే రేటు ఉండకపోవటం కానీ, లేకపోతే వర్షానికి ఇబ్బంది పడతాం కానీ. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే కాకపోతే జనం ఏంటంటే వెనక నుంచి వ్యవసాయం మీద ఆధారపడ్డారు కాబట్టి వ్యవసాయం మమ్మల్ని ఏదో పైకి తీసుకుపోయింది అన్నారు. కానీ వ్యవసాయంలో పెట్టింది వస్తే 10 ఏళ్ళు చేయొచ్చు లెక్కది. అది వచ్చింది కాబట్టి జరుపుకున్నారు. కానీ వాస్తవంగా మేముగా అయితే ఆ రోజుల్లో నేను 10 ఎకరాలు చేసేవాడిని, 1 లక్ష రూపాయల ఆదాయం నేను ఏ చూడాల. ఇప్పుడు నాకు 5 లక్షలు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం వచ్చి నాకు 5 లక్షలు వస్తున్నాయి. మీకున్న 6 ఎకరాలకి 5 లక్షల రూపాయలు ఇన్కమ్ కాదు, మాకు కౌలు. ఇంకేం కావాలండి? 5 లక్షలు మేము 5 పైసలు పెట్టుబడి పెట్టకుండా 5 లక్షలు వస్తున్నాయి. ఎంత పెట్టుబడి? 30,000, 40,000, 50,000 మిరపతోట పెడితే, 1,00,000 రూపాయలు పెడితే 50,000 రాని పరిస్థితి. ఇవ్వాలి రేట్లు ఉండవు, లేకపోతే లేబర్ ఇబ్బంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. మాకైతే బాగానే ఉంది, ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే మధ్యలో గవర్నమెంట్ మారుకున్నట్టు ఈ పాటికి భూతల స్వర్గం హైదరాబాద్ కాదు, దాన్ని మించి ఉండేది. కాకపోతే మధ్యలో వచ్చిన ఆయన చేయలేదు కాబట్టి ఇవాళ. కాకపోతే ఏంటంటే ఇది వాస్తవంగా నేనైతే చేయలేను. ఒక ప్లాట్ అమ్ముకొని చేయాలి, నా దగ్గర అంత టాలెంట్ లేదు. వాళ్ళు వచ్చి అడిగారు నన్ను, మ్యాప్లో చూసుకొని వచ్చి అడిగారు, ఇస్తావా అంటే ఇస్తానన్నాను. అక్కడ ఐకాన్కి ఇచ్చారు 8 రూపాయల కేజం, నాది 16 రూపాయలకి అడిగారు. సరే ఓకే అని ఇచ్చేసారు. నేను వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా రేటు ఒక 5 స్టార్ హోటల్ కానీ ఎవరైనా కట్టాలంటే మినిమం 8 కోట్లు కట్టాల్సిందే ఎకరానికి అంటున్నారు. ఇప్పుడు ఎకరం వాల్యూ కూడా పెరిగింది. ప్రభుత్వమే 8 కోట్లు కట్టమంటుంది. సో బయట ఇంకా మార్కెట్ వాల్యూ ఎలా ఉంది? అంటే గవర్నమెంట్ దగ్గర పెద్ద వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ లోకల్లో వచ్చేపాటికి ఇక్కడ వాళ్ళే ఇట్లా లీజుకు తీసుకోవడం ఏదో చేస్తున్నారు. 3 సంవత్సరాలు కౌలు ఇస్తారు. ఈ 3 సంవత్సరాలు అయిపోద్ది. ఈ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండడానికి కానీ ఏదైనా కానీ ఎవరు లేరు. మేము ఒకవేళ అపార్ట్మెంట్లు కట్టామే అనుకోండి, అందులో ఉండడానికి ఎవరు వస్తారు? మాకు ఈ 3 సంవత్సరాల తర్వాత ఆదాయం అనేది రాదు కదా, అప్పుడు మా పరిస్థితి ఏంటి అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? నేనైతే ఈ 3 సంవత్సరాల్లో రోడ్లు వేసారనుకోండి, రోడ్డు, వాటర్, కరెంట్ ఇస్తే ఆటోమేటిక్ బిల్డింగ్లు అయ్యే వస్తాయి, కన్స్ట్రక్షన్ ఇచ్చుకుంటారు, బయట నుంచి జనం వస్తారు. ఈ బిల్డింగ్లు మొత్తం చుట్టూ వెనకమాల పూర్తిగా ఉంటాయి. వాటిలోకి వచ్చే వాళ్ళు కానీ, అక్కడ వాళ్ళకి చేసే లేబర్ కానీ, ఎందుకు సమస్య లేదు. ఆ రోడ్లు అప్పచెబితే గ్యారెంటీగా అప్పుడు ఏం చెప్పారంటే ఆ గ్రామాలు ఉండే 5 స్లమ్ ఏరియా కింద పోతే ఇదే డెవలప్ అవుతుంది అని చెప్పారు. అప్పుడు అంటే అవ్వచ్చు, కాదనే అంటలేదు. అంటే మీ గ్రామాలను డెవలప్ చేయమంటారా? అందుకని ఇప్పుడు ఏం చేశారంటే సిఆర్డీఏ వాళ్ళు వచ్చి దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు ఉన్నాయి, కొంతమంది ఉన్నాయి, లేకపోతే మిగతా వాళ్ళు వచ్చి ఇక్కడ కట్టుకొని వాటిని డెవలప్ చేస్తున్నారు. నేనేంటంటే అప్పుడు చెప్పారు, ఇప్పుడు మళ్ళా సెకండ్ పూలింగ్ అనేప్పటికీ వాళ్ళలోకి వచ్చి రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, వాటరు, సెంట్రల్ డ్రైనేజీ అంతా చేస్తున్నారు.
మొదలు పెట్టారు అక్కడ కూడా. ఇప్పుడు మొత్తం మీద మీకున్న 6 ఎకరాలకు గాను 5 లక్షల ఆదాయం వస్తుంది అంటున్నారు కదా. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల ఆదాయం వస్తుంది మీకు. మళ్ళీ ఇది కాకుండా ఇంకా ఎక్కడన్నా ఫ్లాట్లు ఉన్నాయా? వాటి మీద మీరు ఏమన్నా ఆదాయం పొందుతారా? లేదు, బయట ఎక్కడ లేవు. మేమేం బయట ఇక్కడ అమ్ముకోలేదు, బయటకు వెళ్ళి కొనలేదు. ఇక్కడే వచ్చి జనం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కొంటే మనం పోయి ఇక్కడ ఇది అమ్ముకొని బయటికి పోయి ఎక్కడ కొంటాం. కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇది పెరిగింది, అది తగ్గింది. ఈయన ఎప్పుడైతే సెకండ్ పూలింగ్ అన్నాడు, ఇది 75 పోయింది. వాస్తవంగా అయితే నా ప్లాటు గజం 75,000 పోయింది ఆ రోజు అమ్ముకుంటే. కానీ ఎప్పుడైతే సెకండ్ పూలింగ్ అన్నాడు, అది డౌన్ అయిపోయింది. వాటి వాళ్ళు ఈయన అంటాం, ఇక్కడ డెవలప్ కాకపోవటం, అందుకని ఇక్కడ తగ్గింది. వస్తుంది ఆ రేటు, గ్యారెంటీగా వస్తుంది, అనుమానమే లేదు. ఇంకా మనకి ఈ ప్రభుత్వానికి 3 సంవత్సరాల టైం ఉంది సార్. ఈ 3 సంవత్సరాల్లో ఎంతవరకు కంప్లీట్ అయితే అనుకున్నారు అమరావతి? నెక్స్ట్ పరిస్థితి ఏంటి? దాదాపు పూర్తి అయిపోద్ది 3 సంవత్సరాల్లో, అనుమానమే లేదు. ఇక నెక్స్ట్ అంటారా, వాళ్ళ ఇష్టం. ఇంకా ఉంది. ప్రస్తుతం ఒక 7 గ్రామాలు తీసుకున్నారు వాళ్ళు, కొంతమంది ఇస్తున్నారు. దాదాపు ఇస్తారు మొత్తం. ఈ వ్యవసాయంలో ఇప్పుడు దండగానంటే మళ్ళీ దానికి ఒక వేరే అర్థం వస్తుంది. ఎందుకంటే పుట్టి పెరిగింది దాంట్లో, అదే చేసుకోవాలి, తప్పదు. ఏదైనా నష్టం వచ్చినా లాభం వచ్చినా దాంట్లోనే భరించుకోవాలి. ఏదన్నా వాళ్ళు కూడా ఇట్ట మా చూసి డెవలప్ అయితే దీన్ని బట్టి చూసి ఇస్తే ఇవ్వచ్చు. ఇప్పుడు పూలింగ్ అనేది వీళ్ళకి అవసరం కాబట్టి తీసుకుంటున్నారు. ఓకే, వీళ్ళు తీసుకుంటారు. గతంలో కూడా ఫస్ట్ గవర్నమెంట్ రాగానే ల్యాండ్ పూలింగ్ చేశారు. ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. తర్వాత గవర్నమెంట్ మారింది, ఎక్కడ పనులు అక్కడ ఆగినాయి. ఇప్పుడు కూడా నాకు ఇంకా ల్యాండ్ కావాలని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం ల్యాండ్ తీసుకుంటుంది. రేపు పరిస్థితులు మారి గవర్నమెంట్ మారితే ఏంటి పరిస్థితి? ఏముంది పరిస్థితి? మొన్న ఎట్టయిందో అట్నే అయిపోద్ది. అడివి అన్నారు, శ్మశానం అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు, అట్లే చేస్తారు. వాళ్ళేం డెవలప్ చేయరు. ఆయన చెబుతున్నాడు ఇప్పుడు కూడా, నేనైతే రాజధాని చంపేస్తాను ఇప్పుడు కూడా చెబుతున్నాడు. అందుకని మేమేందంటే ప్రజలందరూ ఆలోచించుకుంటే మళ్ళీ ఈ గవర్నమెంట్ పడేయకుండా దీన్నే తెచ్చుకుంటారు నా ఉద్దేశం అయితే. అది తెచ్చుకుంటేనే సవ్యంగా పోద్ది. లేకపోతే ఈ మార్పు రాకముందు మీ పొలాలు ఎంత రేటు ఉండేవి సార్ అసలు? ఏది రాజధానికి ఇయ్యకముందా? రాజధానికి ఇయ్యకముందు అయితే మేము 95లో 14,000 కొన్నాం. తర్వాత 1995లో కొన్నాం మేము. అప్పుడు ఎంత 5-6 లక్షలు 10 లక్షలు అంటే రోడ్డు రేటు బేస్ అయితే పెచ్చు, లోపలైతే తక్కువ. ఒక 20 లక్షల లోపు ఉంది మా పొలం. అప్పుడు 20 లక్షల పొలాన్ని ఇప్పుడు ఎంత చేశారు? ఇప్పుడు దాదాపు 5-6 కోట్లు ఉంది. 20 లక్షల పొలాన్ని 5-6 కోట్ల వాల్యూకి ఇక్కడ రాజధాని రావడం వల్లే జరిగింది కదా. అలాంటి రాజధాని తీసుకొచ్చి ఇంత వాల్యూ చేసిన దాన్ని ఎందుకు ప్రభుత్వాన్ని ఈ ఏరియా వాళ్ళే ఓటేసి గెలిపించుకోలేదు? ఇక్కడ కనీసం లోకల్ ఎమ్మెల్యేని కూడా టీడీపీ వాళ్ళని ఎందుకు గెలిపించుకోలేదు? ఆ రోజు ఆయన సచివాలయంలో కూర్చొని 30,000 ఎకరం కావాలన్నాడు. సరే ఇంకా పెంచుతాడు, ఈయన 1,500 గజమే 1000 గజమే ఎత్తున్నాడు, 1,400 1,800 ఇస్తా అన్నాడు. నిజమే కావాలన్నా రాజశేఖర రెడ్డి చేసినట్టు చేస్తాడు వాళ్ళ అబ్బాయి అని ఆశపడి ఓట్లు వేశారు. మరి తర్వాత వచ్చి చేశాడుగా 11 పడింది. కనపడుతుంది కదా దాని పరవశానం. రేపు అది కూడా ఎట్లనే చేస్తే ఈ శాఖ రాష్ట్రం మొత్తం తగిలింది. మా ఒక్కలకే కాదు, ఇక్కడ ఒక ఎకరం అమ్ముకొని పోయి 10 ఎకరాలు కొన్నాడు. ఆయన ఉంది 5 లక్షలే, కానీ మా వాళ్ళు వెళ్ళేప్పుడు 10 లక్షలు చేశారు. ఆయనకి ఇన్కమ్ పెరిగిందిగా. అది ఆలోచించి జనం మళ్ళా చంద్రబాబుకి 150-160 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబుకి కూడా అదే సెగ తగలబోతుంది అంటున్నారు జనాలు. ఎలా అంటే ఓన్లీ అమరావతి మీదే పడుతున్నాడు, ఓన్లీ అమరావతి డెవలప్ చేస్తున్నాడు, మిగతా రాష్ట్రంలో ఊర్లు కాదా, లేదంటే అవి ఈయనకి సంబంధించినవి కాదా, ఈయన పార్టీ వాళ్ళు కాదా అక్కడ గెలిచింది అనే వాదన కూడా వినిపిస్తుంది. లేదు, నాకు తెలిసిన వాటికైతే రాష్ట్రం మొత్తం మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే వైసీపీ ప్రచారం అది ఎక్కడ జరగట్లేదు. కియా అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు అనంతపురం అటు ఇటు. నాకైతే దాని మీద పెద్ద పరిజ్ఞానం లేదు, జరుగుతుందని అనుకుంటున్నాను నేను. జనం కంపల్సరీగా ఈసారి కూడా చంద్రబాబుని గెలిపించుకుంటేనే మనకి మనుగడ ఉంటుంది, లేకపోతే 5 ఏళ్ళు చూశాంగా ఇక అట్నే ఉంటుంది. ఇంకొకటి సార్, ఇప్పుడు మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ కూడా వైజాగ్ వెళ్తున్నాయి. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు అనేవి ఇక్కడికి వస్తేనే, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండబట్టే రాజధాని డెవలప్ అయింది. ఆ కంపెనీలు అన్నీ కూడా వైజాగ్ అటు వెళ్తే ఇక్కడ ఎంఓఏలు కుదుర్చుకొని ఇక్కడ ఏం డెవలప్ అయితే ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకు ఉపయోగం ఏంటి అనే వాదన. ఇప్పుడు వ్యాంటవాలి అన్నారు, ఇది ఇక్కడ చెన్మయి, ఈ పక్కనే చెన్మయి ఇది వస్తుంది, బిట్స్పిల్ అని ఉంది. అసలు అది ఎక్కడ ఏం పెట్టట్లేదు. అదేదో డెవలప్ అయింది కాబట్టి వచ్చేవాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి సముద్ర తీరం ఉంది, అక్కడ డెవలప్ అవుతుంది. ఇక్కడ మాత్రం దాని ధీటుగానే అవుతుంది నాకు తెలిసి రాష్ట్రం మొత్తం. ఇబ్బంది ఏం లేదు. జగన్ ఒకటే మాట చెప్తున్నాడు సార్, ఏమనంటే మావిగానే నా నినాదం, మావిగాన కావాలనుకునే వాళ్ళే నాకు ఓటేయండి, లేదంటే నాకు ఓటేయద్దు అంటున్నాడు. ఆయన అంత క్లియర్గా ఉన్నప్పుడు ఆయన ఎంత నమ్మకం లేకపోతే అంత క్లియర్గా ఉంటాడు. ఇంతకుముందు 3 రాజధానులు అన్నాడు, ఒక్క దాంట్లో కట్టాడా? మళ్ళా మావిగానే అన్నాడు. దానికి ఎవరో ఇట్నే జనం ఏమండి మావిగానే వెళ్తే ఏ బస్సు ఎక్కాలంటే సమాధానం లేదు. మళ్ళీ ఇది కాదు విజయవాడ అన్నాడు.
ఆయన రోజుకో మాట మాట్లాడతాడు. సరే నమ్మిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు, ఆయన నమ్మిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు, ఎత్తి వేయొచ్చు. ఒకవేళ ఆయనకు ఆ ధైర్యం ఉందేమో, నా మావగారి మీద నేను గెలుస్తాను ధైర్యం ఉందేమో. మేమైతే అమరావతి అనే కాదు, మేము రాష్ట్ర ప్రజలు మొత్తం బాగుండాలి, దాంతోపాటు అమరావతి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఎట్టయితే డెవలప్ అవుతుందో రాష్ట్రం మొత్తం అట్ట అవ్వాలని చంద్రబాబు గారు అంటున్నారు, మేము కూడా అదే అంటున్నాం. మా ఒక్కసారి అమరావతి తెచ్చిపెట్టండి, మమ్మల్ని ఏదో బాగు చేయి, వాళ్ళని నాశనం చేయమని మేము కోరుకోవట్లా. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు రైతులంతా కూడా రోడ్లెక్కి ధర్నాలు చేశారు. చాలా మంది మీద కేసులు పెట్టారు, తినే అన్నంలో ఇసుక చల్లారు అని అన్నారు. మీరు అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, మీరు కూడా ధర్నాల్లో వెళ్ళారా? ధర్నాలో పాల్గొన్నాను. ఆ రోజు కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష చేసి అక్కడ శంకుస్థాపన చేశాడు మోడీ. అక్కడికి వచ్చి వెళ్తుంటే ఆమె వచ్చి మీరంతా పెయిడ్ ఆర్టిస్టులు డబ్బులు కొని చేస్తున్నారంటే జనం ఎగబడ్డారు. సరే వెళ్ళిపోద్దులే సీడ్ ఎక్సైజ్ అంటే మా శిబిరాలకు వెళ్ళే వచ్చింది. ఇక జనం ఎగబడేపాటికి నా సైకిల్ ఒక అతను పక్కన లాగి కారులో కింద వేస్తుంటే పక్క లాగారు. ఇక ఆ స్టేషన్లో మా ఫోటోలు తీసుకున్నారు, మేము కూడా ఉన్నామని చెప్పి ఒక 15 మందిని పెట్టారు. ఈ సైటు తీసుకున్న అబ్బాయి ఇంకొక పార్ట్నర్ వాళ్ళు, ఆయన కూడా మామూలు 15-20 మందిని వేశారు. వారం ఉన్నాం జైల్లో. మా అయితే జైలు వాళ్ళు మాకు మంచి విలువ ఇచ్చారు, వాల్యూ ఇచ్చారు. ఆ రోజు మీరు ఎందుకు వచ్చారో తెలుసండి, మిమ్మల్ని ఏమనం. మా పక్కన వచ్చిన వాళ్ళని రోడ్డు షీటర్లని ఈ పోక్సో వాళ్ళని కొడుతున్నారు, తిడుతున్నారు, మమ్మల్ని ఒక మాట అనలా. మాకు అది ఒక అనుభవం. మా పిల్లలకు చెప్పుకుంటా, నేను గాంధీ తాత వాళ్ళ మనవడు చెప్పుకున్నాడో లేదు, రాజధానికి ఏది స్వతంత్ర దాటానికి నేను జైలుకి వెళ్ళాలని. కానీ నేను చెప్తా, అమరావతిలో రాజధాని తీసుకుంటే నేను జైలుకి వెళ్ళాలని గర్వంగా చెప్పుకుంటా. ఇప్పుడు మొత్తానికి రాజధాని ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 28కి రండి, చూపిస్తాం. ఏంటి అంత గట్టి నమ్మకం? అంతే మరి. ఈ వరకు జరుగుతుందని బట్టి మేము ఇక్కడే స్థానికులమే. 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. 5 ఏళ్ళు బాగానే చేశాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళలో మళ్ళీ వచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక 2 ఏళ్ళు నిన్నటిదాకా చేయలా. ఆ రోడ్లు చేస్తున్నారు. మరి మాది ఒకటి. ఇట్లాంటివి కొన్ని వస్తూ ఉంటాయి. ఇంకా మీరు నెలకోటి చూడొచ్చు, కొత్తది ఏం జరిగింది అనేది నెలకోటి చూడొచ్చు. మా రైతులు కూడా సంతోషంగా రోజు తిరుగుతూ ఉంటారు. ఎక్కడ రోజు ఒక పక్క వెళ్తారు, ఎక్కడేం జరుగుతున్నాయని. మరి ఈ బిల్డింగ్ చూడండి, మొత్తం 2 నెలలుగా సంవత్సరం కాల ఎట్ట కనపడుతున్నాయో చూడండి. అయినా జడ్జిఏ కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ, క్వార్టర్స్ కానీ బ్రహ్మాండంగా చదువుతున్నాయి. మేము మా చుట్టాలు మొత్తం అందరం హ్యాపీ, ఇబ్బంది ఏమి లేదు. రైతులు అయితే మేమంతా హ్యాపీగానే ఉన్నాం, మళ్ళీ కూడా చంద్రబాబు వస్తేనే అమరావతి డెవలప్ అయ్యింది, లేదంటే లేదు అనే వాదనలో వాళ్ళు ఉన్నారు. చూద్దాం అసలు ఏం జరిగిందని.